కొత్త సీరియల్ కాస్ట్యూమ్స్ కోసం వెళ్తున్నాం. కొరియన్ అవుట్ఫిట్స్. యా, BTS. Die hard fan of V. Ladies and gentlemen, will you please stand with every guitar? My Sahruda Fruity channel. Da. Hello. Hi. Welcome to Sahruda Fruity channel. Yes. So మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? షాపింగ్కి వెళ్తున్నాం. అంటే దేనికి కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుంది, దానికోసం కాస్ట్యూమ్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము. కొరియన్ అవుట్ఫిట్స్. యా, I love Korean outfits. BTS ఫ్యాన్స్ ఇక్కడ. యా, ఇప్పుడు నేను ఇద్దరితోనే షాపింగ్. Die hard fan of V. నన్ను కొత్త సీరియల్ కాస్ట్యూమ్స్ కోసం వెళ్తున్నాం. అంటే కొన్ని డిఫరెంట్గా చెప్పారనమాట ప్యాటర్న్. అది దీనికి ఆ సీరియల్లో ఏ క్యారెక్టర్ తెలిస్తే మీరు అబ్బా నువ్వు ఉండేది ఇంతగాని అంటే కొంచెం అంటే ఈ ఏజ్ చెప్పము అంతా ఎప్పుడు రివీల్ చేస్తా అంటే సీరియల్ స్టార్ట్ అయిన తర్వాత ఆ వ్లాగ్ లో చెప్పచ్చు కదా ఇప్పుడు. ఆ వ్లాగ్ లో రిలీజ్ చేస్తుంది సహృదా ఏంటి, ఏ సీరియల్ చేస్తున్నాం, ఆ సీరియల్ నేమ్, టెలికాస్టింగ్ అన్ని మీకు డీటెయిల్ గా చెప్తుంది. సో అంటే సహృదా పెద్ద క్యారెక్టర్ చేస్తుందా, చిన్న పిల్ల చైల్డ్? అది చెప్పొద్దు. సో ఓకే చేస్తుంది, చేయొద్దు అనుకున్నాం. బట్ అది దానికి ఎందుకులే చేయకుండా అన్నిటికీ నేను దూరంగా ఉండడం కొంచెం నచ్చట్లేదు మమ్మీ అని చెప్పేసి అంది. చాలా సీరియల్స్ వచ్చి మేము అవాయిడ్ చేసాము బికాజ్ స్టడీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడైనా కొంచెం అవాయిడ్ చేసి స్టడీస్ వైపే పంపించేద్దామని అనుకున్నాము. కానీ సో సరే అక్క, ఇంకొకటి చెప్పండి. సహృదాని సీరియల్ లా బ్లాక్ గా చూపిస్తారా, వైట్ గా చూపిస్తారా? బ్లాక్ మేకప్ అంటే అరే మీరిద్దరు ఇలా చేస్తున్నారు కదా, అంటే మేకప్ అంటే ఏం లేదు, వైట్ మేకప్, బ్లాక్ మేకప్ అంటే అది కార్తీక దీపం. ఆల్రెడీ ఆ ఫేస్ చూసి బోర్ పడుతుంది. మేబీ చెల్లెయ్య ఏది చెయ్యి స్టెప్ ఊగితే ఆ స్టెప్ అన్నారు. రెడీ. ఏం చేస్తున్నారా మీరు అసలు? మీరు షాపింగ్కి వస్తారా లేదా? ఏదో ఒకటి వస్తాం కానీ మాకు డాన్స్ నేర్పించి తర్వాత షాపింగ్కి వెళ్తాం. సో ఇప్పుడు నాకు డాన్స్ ఒకటే స్టెప్ నేర్పిస్తాంట, రోజు ఒక స్టెప్ నేర్పిస్తుందంట నాకు. రెడీ చెయ్యి. ఓ మేబీ చెల్లి చెయ్యి. వీళ్ళిద్దరు ఇక్కడ డాన్స్ లో ఇన్వాల్వ్ అయిపోయారు. రావట్లేదు నాకు. ఈ లైఫ్ లో నేను డాన్స్ నేర్చుకోను, సహృదా నాకు నేర్పదు. సరే వెళ్దాం పదండి, లేట్ అవుతుంది. సో షాపింగ్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు. మా మమ్మీ కొంచెం బ్లాక్ గా పడుతుంది, సారీ. ఏం చేయాలి నువ్వు కూడా లే పక్కకు చూడు, ఇప్పుడు వైట్ ఉన్నా. సో ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. లెట్స్ గో. సో మేమైతే షాపింగ్ చేయడానికి వచ్చేసినాం అండ్ పోతున్నాం. యా, లిటరల్లీ ఫుల్ క్రౌడ్ ఉంది. పోయి ఈ రోజు వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. లేదు అంటే షూట్ దగ్గరికి వచ్చింది కదా, కాస్ట్యూమ్స్ కూడా కావాలని చెప్పింది కదా, అందుకని. సో దీంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి సైజు. అండ్ నాకు లిటరలీ కొరియన్ అవుట్ఫిట్స్ అంటే చాలా ఇష్టం. అండ్ బట్ అవి మా మమ్మీకి ఎక్కువ ఇష్టం ఉండదు. ఎప్పుడు అట్లా బాయ్స్ లానే వేస్తావా, టాంబాయ్ లానే వేస్తావా అని అంటారు. కాకపోతే నాకు అట్లా బాగా ఏ ఓవర్ సైజ్ టీ షర్ట్స్ యార్. ఓవర్ సైజ్ కింద. మీ మమ్మీ ఎక్కడుంది? అమ్మా ఇదిగో అతను వచ్చి పట్టుకుంది. ఓవర్ సైజ్ టీ షర్ట్స్ బాగుంటాయి. నేను మనం వచ్చిందందుకు సీరియల్ కోసం సీరియల్లో ఈ కాస్ట్యూమ్స్ ఏనా యూజ్ చేసేది? కాదు, ఇది చూడు ఇలానే ఉంటుంది. నాకు దీంతో తలనొప్పి, అందుకే నేను ఒక్కదాన్ని వచ్చి తీసుకోవాలి స్కూల్కి వెళ్ళాక. బెటర్. బాగుందమ్మా, ప్లీజ్ తీసుకుంటా ప్లీజ్. ఇంక ఈ రోజు కొన్నట్టే. నేనేమో సీరియల్ కాస్ట్యూమ్ వాయిస్ వస్తుందా? ఇలా వస్తుంది వాయిస్ వస్తుంది. ఏంజిలక్క వాయిస్ గురించి బాధపడుతుంది, మేమేమో వీడియో గురించి బాధపడుతుంది. కాదు మీకు చూపించాలి కదా, చెప్పాలి అని చెప్పేసి చెప్తున్నాను.
బట్ ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్ ఇవి తీసుకుంటే మరి వాటి కోసం ఎదుగుతుంది కదా. ఫస్ట్ సీరియల్ కాస్ట్యూమ్ కావాలనుకున్నాము. ఇది ఇలా అంటే ఏది నచ్చుతుంది ఏమన్నా అంటే జీన్స్ టీషర్ట్స్ వాళ్ళు, అందుకే దాన్ని మాల్కి కూడా తీసుకురావాలనిపించేది ఎక్కడికి. నెక్స్ట్ నుండి మాల్ కట్టు. నేను అయినా వస్తా. సో మరి ఇప్పుడు ఏంటి బట్టలు తీసుకోవడానికి వచ్చినాము. ఇది బాగానే ఉంది, సెలెక్ట్ తీసుకుంటా. బాగుంది కదా. మనం సెలెక్ట్ చేసిన మా అమ్మ నచ్చ, మా అమ్మ సెలెక్ట్ చేసిన నాకు నచ్చ. ఫైనల్లీ మై గాడ్, ఒకసారి మాస్ తీసి ఓ ఇవి కొరియన్ అవుట్ఫిట్స్ అని చెప్పా. ఓ ఇవి కొరియన్ అవుట్ఫిట్స్ యార్. ఓ మై గాడ్, దిస్ బట్టలు సెలెక్ట్ చెయ్యి. అమ్మో ఫ్రూటీ సెలెక్ట్ చేయాలంట మా ఫ్రెండ్కి. సెలెక్ట్ చేయరా పాప ఈమె పెద్ద సెలెక్షన్ మహారాణి అని చెప్పి ఇంకా సెలెక్షన్ చేస్తుందంట. ఓ మై గాడ్, ఫ్రూటీయే ఓన్లీ BTS, ఆమెకు ఓన్లీ BTS సరిపోతుంది. ఇంకా ఏం సెలెక్ట్ చేస్తుందో ఏమో, నాకైతే డౌటే. ఇంకా అమ్మ ఒక దగ్గర షాపింగ్ చేస్తుంది, నేను ఒక దగ్గర షాపింగ్ చేస్తున్నా. ఫ్రూటీ సెలెక్షన్ కోసం అమ్మ అనుకుంటే అరుచుకుంటూ వెళ్ళిపోతుంది. వావ్, ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ బిల్ అయితే నాది 10,000 అయింది, అక్క 2,000 అయింది, మొత్తం 12,000 కథం. 14,000 15,000 సారీ. సో ఏదో కొందామని వచ్చి ఏదో కొనేసిందండి. ఇప్పుడు మళ్ళీ కాస్ట్యూమ్స్కి తిరగాలి. గైస్ ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసిన. ఇదిగోండి ఏ డ్రెస్లో నేను ఇప్పుడు చూపిస్తా. టైర్డ్ అయిపోయింది ఫుల్. ఎలా అంటే తిరిగి షాపింగ్ చేసి అందులో వదిలిపెడితే నీకు ఇల్లు గుర్తుకు రాదా? అసలు ఇంటికి వెళ్ళాలనే ధ్యాస లేదు, టైం ఎంత అవుతుందో ధ్యాస లేదు. అసలు టైం ఎంత అవుతుందో తెలుసా నీకు? చూడండి 9:30. ఏంటమ్మా అలా ఉన్నావు? తిప్పి వేసేసావు నన్ను. అమ్మ నేనేం తిప్పినమ్మా, మంచిగా కనిపించిన డ్రెస్సెస్ అందుకే కొనుక్కున్నా కదా. అన్ని మంచిగానే కనిపిస్తాయి షాపింగ్కి వెళ్తే. షాపింగ్ అంటే సరే నేను 1 year దాకా ఏం అడగలే, ఏం అడగపోవడం కదా. ఇంకోసారి నీతో నేను షాపింగ్కి రాను తల్లి, ప్లీజ్ తల్లి. ఇంకోసారి నీతో నేను షాపింగ్కి రాను, నువ్వు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి. కానీ నేను తిరగలేను, నాకు కాళ్ళు నొప్పి వస్తున్నాయి. నాకు ఎంత నర్వస్ అయిపోయింది తెలుసా. షాపింగ్ అంటేనే నాకు చిరాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను కొనుక్కోవడానికి వెళ్ళినా ఏదైనా పర్పస్ మీద వెళ్ళినా కూడా అదే కొంటానంటుంది, అదే తనకే కొనుక్కుంటుంది సహృదా. సో అలా ఉంటుంది అనమాట. సో ఇవి నా డ్రెస్సెస్ అనమాట. ఇవి ఓపెన్ చేసి చూపిస్తా. నేను చూపించుకుంటా, నువ్వేం చూపించక్కర్లే. ఇవ్వండి. యాక్చువల్లీ అదే ఒక్కటే నేను తీసుకున్నాను, బాగుందని చెప్పేసి. సహృదా నీ డ్రెస్ చూపించాలి, పక్క పెట్టేసి. డ్రెస్ మా మమ్మీ కొనుక్కున్నారు, దీని మీద ఇట్లా ఎట్లైనా నేనే యూజ్ చేసుకుంటా. పక్క పెట్టది నాది, నేను ఒక్కటే తీసుకున్నాను. నువ్వు తీసుకుని చూపించు ఫస్ట్. సో నేను తీసుకుంది అయితే ఇట్లా. యాక్చువల్లీ నేను చెప్పిన ముందే బ్లాగ్లో నాకు కొరియన్ అవుట్ఫిట్స్ అంటే చాలా ఇష్టం ఉన్నాను. ఇగోండి ఇది ప్యాంట్, జీన్స్ పక్క పెట్టు చాలు. ఎన్ని జీన్స్ చూసినా జీన్స్ టీషర్ట్స్ ఇవే కావాలి. చూపించి ఇంకా ఓపెన్ చేయి. చూపిస్తా. ఇవ్వండి ఈ మోడల్ ఏమంటారు, ఇది ఒకటి తిను తీసుకుంది, ఏంజిల్ కూడా ఒకటి తీసుకుంది. అవును, ఏంజిల్ అక్క ఇంటికి రాలేదు, ఇంకా సాయి ప్రసన్న అక్క వేరే అమ్మాయి వచ్చింది వాళ్ళ ఫ్రెండ్. సో తను కూడా ఒకటి తీసుకుంది అనమాట. ఇంకా వద్దు బాగుంటుంది డ్రెస్ అసలు నిజంగా చెప్పాలంటే. దీని కిందకి ప్యాంట్ తీసుకున్నాను, ఈ జీన్స్ టైప్ కలర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది. ఇది బాగుంటది. వేసుకున్న డ్రెస్ బ్లాకే, అది బ్లాకే, బ్లాక్ వైట్ ఇవే చూస్తుంది. ఇవే ఇది బాగుంది, ఒకటి నచ్చింది. ఓకే పక్క పట్టు. ఇంకా ఇది ఒక లిప్ బామ్ తెచ్చుకున్నా. ఎందుకు? అది లిప్స్కి పెట్టుకోవడానికి అందంగా కనిపిద్దాం. స్కూల్కి వెళ్ళినా ఇంట్లో ఉన్నా అసలు ఏది పట్టించుకోదు. కొంచెం కేరింగ్గా లిప్స్కి ఏమైనా లిప్ బామ్ పెట్టుకుంటారు. అసలు అలాంటిది ఏమి ఉండదు సహృదా. షూట్ అంటే మాత్రం పెట్టుకుంటుంది. చెప్తున్నా చెప్పు. ఇది షర్ట్, బటన్స్ పెట్టుకోలేదు. పక్కకు పెట్టు బటన్స్, ఆ తర్వాత పెట్టు. బాగుంటది షర్ట్.
అదొకటి అంటే డిఫరెంట్గా అనిపించింది. ఇవి షూస్ ఆ షూస్ బాగా నచ్చినాయి అంట. నేను వద్దని చెప్పాను, వేరే తీసుకుందాం అని అంటే ఈ షూస్ బాగుంటాయి, ఆ అమ్మాయికి అవే నచ్చినాయి అని చెప్పేసి తీసుకుంటా ఉంటారు. అంటే హిల్ షూస్ అన్నమాట. ఇంకా అందరికి నచ్చాయి ఆ షూ ఒక్కటైతే. ఈ షూకి ఏం కావద్దనేసి రోజు అంటే ఏ మార్క్ అంటది అనేసి రోజు పూజ చేస్తా. వీటికా షూస్కి పోనీ పక్కనే అదే ఇప్పుడు ఇవన్నీ నాకు తెలిసి దానికి నిద్ర పట్టదండి. ఈ టైంకి 9:30 అవుతుంది కదా, ఏంటి కడుపు నిండిపోయింది. 2 days నుంచి అంటుంది నాకు అవి కొని ఇవి కొని అని చెప్పేసి. ఇప్పుడు సహృద అక్కడ మాల్లో ఇవి కొనియకపోతే ఈ డ్రెస్సెస్లు అవి దానికి నచ్చినాయి అన్ని ఇంటికి వచ్చి అసలు ఏడవడం కాదు, ఫుడ్ కూడా తినేది కాదు వచ్చి. ఎందుకంటే దానికి అవి నచ్చినాయి ఇవి నచ్చినాయి ఒకటైనా కొనియాలి, లేకపోతే ఫీల్ అవుతుంది ఖచ్చితంగా. అది సీరియల్ కాస్ట్యూమ్స్ అనేదే మర్చిపోయింది మనం ఎందుకు పోయినాం అనే విషయమే. సో ఫైనల్లీ అయితే ఇవి కొనిచ్చాయి. ఇవి కొనియకపోతే ఇప్పుడు సీరియల్ కాస్ట్యూమ్ దగ్గరికి వచ్చేది కాదు. నేను రాను, నువ్వు తెచ్చుకోపో, నాకు తెలియదని అంటుంది. అందుకనే ఇంకా మళ్ళీ ఇక్కడ ఫీల్ అవుతుందో అని చెప్పేసి కొనియాల్సి వచ్చింది. ఇంకోసారి షాపింగ్ వద్దు కానీ ఇంకా సీరియల్ కాస్ట్యూమ్స్ అంటే తప్పదు, కొనాలి. వాటి కోసం అయితే వెళ్ళాలి. సహృద రావాలి, సహృదం తీసుకుని వెళ్తాను. ఏమంటావు సహృద? వెళ్దాం. రెడీ. మనం షాపింగ్ అంటే ఫస్ట్ ఉండాలి బిల్లు, ఇట్లా కార్డు గీకేయాలి. అది. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సహృద ఫ్రూటీ ఛానల్. బాయ్ బాయ్.